ఏం దొర ఆయన తెచ్చింది. వీళ్ళు ఎవరైనా మా బుచ్చిరాయన కొడుకు, బుచ్చిరాయన బిడ్డ. అదే బుచ్చిరాయన పుట్టిన ఇది ఇది పాతింట్లో పుట్టింది, ఇది ఇంట్లో పుట్టింది ఇది అన్నాడు. ఎంత ఇంటికి పోయే పోరి ఇంటికి పోయి అన్నది. ఏడుతా ఉన్న మా అత్త కొజ్జది ఏమంటుందో ఏమని దూర అత్త ఏమంటుందో అని ఏడుతుంది అన్నది. అంటే నేను చెప్తాపో దాన్ని నేను చెప్తాపో అనే ఆయనతో ఇంటికి వచ్చిన. ఇక మీ బాబు అంగడి పోయి వస్తుండు ముళ్ళెత్తుకొని. ఆయన వెనక వస్తుండు, నేను ముందర వస్తున్నా. నేను వెనక చూస్తలేను. ఇప్పుడు లగ్గోళ్ళే మాట్లాడుకోవాలి. అప్పుడు మాట్లాడుకుందామా, అది గాడుంటే మీకు ఇవి ఉంటుంది. అయితే వెళ్ళే అంటుండు, ఎటు పోయినా అంటుండు. నేను సప్పుడు చేయలే. ఆయన తీసుకొచ్చి వచ్చిన ఇంటికి వచ్చి అవతోట అన్నాడట. ఎమ్మెల్యే వచ్చిన దాన్ని ఇంటికి ఎటు తోలేవు అన్నాడట. నేను తోలినా అదే వేయిందని. దాన్ని 5 ఏళ్ళు తెగినాయి. రేపు ఎట్లా పని చేస్తుందో ఆయనతో కోపం చేసిండు తల్లి. ఇక పొద్దుకి దూరం వచ్చిండు. మిజరామాయన తోలిండు. మిజరాయన తోలితే ఆయన మిజరామాయ వచ్చిండు. నాకు ఈ దొర రమ్మంటుండని. ఎందుకు దొరవు ఎందుకు రాములే అన్నాడు. ఏమో ఎందుకో రమ్మంటుండు అన్నాడు. పోయింది. నాకి దాన్ని ఏమైనా ఇంటివే ఏమన్నా అంటివి ఇంటికాడ ఒరిగిచ్చేస్తున్నావు బట్టి ఒడిచి ఉడ దింపుతా. అది తెలియని పోరిగా పోరి అది కూడా దొరుకుతావు నువ్వు. 5 ఏళ్ళు తగినాయి. అది ఎట్లా పని చేస్తుంది అనుకుంటున్నావే. నేను శిక్షణ పని చాలా పని చేస్తే నేను సరిక పని చేయలే అన్నావు కదా. ఈ దండం పెడితే నేనేమని అన్నది. బెత్తెక్కట లేవాటిడేట. నేను పోలే బెత్తెక్కట లేవాటిడేట. కొడుకు వేయడు ఎడుకోటి ఏమన్నా అంటివంటి. అది అమ్మాయికులో నీ పోరే. అది నీ కొడుకుని చేసుకున్నది సుఖపడతలేదు. నేను చూస్తానా. అటు చేయబోతుంది, బియ్యం చేయబోతుంది, కారపొడి దంచబోతుంది, కలబోతుంది, కొయ్యబోతుంది. మా చెల్లెనే ఆడ చెల్లెనే పలానా అడ్డు చేసిన. అప్పుడు 3 రోజులకు అయికిరి అడిగో పోతే అది పుట్టాడు కట్టపడుతుంది దానికి ఇల్లు లేక అలా ఎంత అన్నాడట. ఇంటికి వచ్చి అందరితోటి దగ్గరికి పిలిపించింది అని చెప్పిందట. ఇక పటేళ్లకు అడ్డు చేయబోదు. పళ్ళడ్లు ఇంటికాడ పట్టించి ఇంటికి వచ్చి పళ్ళడ్ల బియ్యం చేసి సంచిన పోతే 3 సోళ్ళు నూకరిచ్చు. దొరచ్చాడు. పొరి ఏం చెప్తున్నావు అని నేను మాట్లాడబోదు. ఏం చేయాలి బాగా గిట్ట దండం పెడదు. పొరి నేను ఏమంటానే అన్నాడు. అని గంగారావు లేడన్నాడేనే అని బొంబాయిలో ఉన్న దొరని దండం పెట్టిన. ఇక పటేలుకును రావాకు సోపతి ఇంట్లో కంది తెచ్చింది, బజ్జీ చేసింది, కూర్చున్నాడు. రావి దానికి ఎన్ని ఇచ్చినాయి నూకలోనే. అంటే దొర 3 సోళ్ళు నూకలు ఇస్తున్నా సన్నపు అని. అది దానికి ఇల్లు ఇల్లు లేదు. చాలిళ్ళల్లో అది దానికి అవతారం మంచిగా లేదు. పిల్లలు చదువుకుంటుంది. వాడి దేశాలలో ఉంటుండు. దానికి మానే నూకలు ఈ దొడ్డు నూకలు అని అన్నాడు. అక్కడికి వెళ్ళి పళ్ళకు రద్దు చేసి పట్టించుకొస్తే దొడ్డు నూకలు మానేచ్చు. పొద్దుగాల గడక వేసుకుందాం, పొద్దుకి నూకలు పెట్టుకుందాం. ఇక 3 వాళ్ళ అట్లా ఆయనతో పట్టించి కొట్టెలు వస్తే మీ బాబు వచ్చినాక తిన్నాం. ఈయన వచ్చిందా ఇప్పుడు 2 కట్టపడవరు. మిరపల కూర తిన్నా, మిరపల తొక్కు తిన్నా, తవుడు కూర తిన్నా. అడ్డు పట్టిస్తే తవుడప్పుడు కమ్మగచ్చు. ఇప్పుడు గిన్నె పట్టించున్నాయి. అది కోడికొచ్చి బియ్యం చేసిన కాడ కోడికొచ్చి ఉల్లిగడ్డ పెట్టి ఆడుకొని తిన్నాను. నేను పోరగాడు తిన్నాడు, చెల్లె తిన్నది, అన్న తిన్నాడు. నేను కమ్మగా సుఖపడలే. నచ్చిందా. కొంచెం మక్కలు మా అవ్వగారు ఇంటికోతారు. మా యారలు నన్ను ఆయనతో కొంచెం మక్కలు తీసుడు. మా అత్త కొంచెం మక్కలు తీసుడు. బాగా బుచ్చేవాడి ఇంటికాడ గాల బుచ్చేవాడి కాడ ఇసిరి తవుడు తీయపోవు. అది పిండి తీయపోదు, అట్లనే ఉంచు. అయితే తెల్లారి మర్రని మా మావాళ్ళు ఇటుకోదు. ఆమె అటుపోదు ఇటుకోవు. మావ దొరపోవు. 15 రోజులకు దొరపోవు.
అంతా ఆ గడకంతా అట్లనే ఉంచు. ఆ శనగపాయ పిరగపాయ అట్లనే ఉంచు. అయితే వచ్చినాక గడక పోతే ఇంత కూరేసు దప్పడం పప్పు ఎక్కడ దప్పడం తొక్కు పెట్టుకొని దప్పడం పోసుకుని ముక్కలు తిని ఇంత గడక తిని నీళ్ళు వరకు గడకల నీళ్ళు వేసి కలిపి ఎట్లా పోరే పారేయాలి కానీ మీది అన్ని ఇట్లా చెప్పలు వచ్చి అవన్నీ వారం పోసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని తిన్నాం. నచ్చిందా? అవి అంతా కష్టపడ్డా నేను. అప్పుడు చేపలు చచ్చిపోయినాయి దువ్వాన పానుపు చారాన పెద్ద చేపలు. మీ పెద్ద బాబు వచ్చిండు 2 రకాల చేపలు తీసుకున్నాము. అవి అడుగు నాంతు అత్త ఆండు మా ఆరాలంతు 3 దాల బియ్యం పెడతాము, 3 దాల కుండార పెట్టు బయారాలు కొడకలంతా ఇంత పువ్వేసు మా కోడళ్ళకు చెంబులో పెట్టుకొని ఇట్లా ఊరుసుకుంటా కుండలకి వేసుకుంటా గిత్త పువ్వేసు గదే నొప్పందు ఒక షాప్ ఒక తోక ఒక మూతి వేసు వేస్తే గవేది పని మళ్ళీ మాకు ఏపో మారు సపరేట్గా కొను ఉక్కుంటే కూర తెచ్చినా కానీ రూపాయి కుప్ప సాకర కూరలు 2 కుప్పలు తీసుకొస్తాం గింత కూర రూపాయి గింత అంత అచ్చు తడినం. ఒక రొట్టిచ్చు 2 బొక్కలు పులుసు పోసు. ఏం చేస్తాం మా అంతగట్టు వచ్చినా తిన్నాం. ఇక మీ బాబు ఏం చేసిండు 2 గంటలు చూసిండు. ఆయనతో ఒకనాడు 2 గంటలు తుణకలేపించుకున్నాడు, ఇంత పోగొట్టించుకున్నాడు. తినడానికి తిన్నాడు, ఆయన తీర్చిపెట్టిండు. ఇదేరా గంగరావు నేను తిడతారని అయితే 6 రవ్వ తిన్నది. అయితే ఇట్లయితే మంచుకెళ్ళదని మళ్ళీ కూర తెచ్చినాడు. ఇంత పోగొట్టింది 10 అప్పుడు గుంచు కంచుతాడు రాయి ఇంత పోగొట్టింది 2 గంటల కూర వచ్చింది. తినకాడికి తిన్నాడు. తీసిపెట్టి కలిపి ఎందుకు కలిపినారా నేను తిందు, ఎందుకు కలిపినారా నేను తినడం అది అవ్వను. అది తింటే తీయ అయితే చెయ్యి కడుక్కొని వచ్చి మారంతో చెప్పు అదే దాన్ని తినవాను అబ్బువా అబ్బో దాన్ని తిన్నాను. మీ బాబు పెద్ద బాబు విడిచిపెట్టబో ఎంత ఎత్త తిను దాన్ని తినవానంటే తినదు అక్క నేను తిన అంత కౌసు వాసన వస్తుంది అంత కలిపిడే పోనీ నీకోసం బాగా విడిచిపెట్టిండే నీకు అన్నం కడుపుండే పెడుతుంది అని విడిచిపెట్టింది తినిపోయేంటి ఆయన దేవుడు అంట తిన్నా. ఇక అన్నది పెళ్ళని తినని విడిచిపెట్టింది, పెళ్ళని తినని విడిచిపెట్టిండు అన్నది మీ అమ్మ. గట్ట చేసింది మా అత్త. ఇప్పుడు వాళ్ళు చేస్తే గట్ట ఒప్పుకుంటారా? అట్లా 2 గట్ల విడిచిపెట్టండి. ఇక కుండబట్టి వేసి ఉండేది అప్పుడు అత్తే తినడాయి. ఇప్పుడు అత్తకన్నా మోలు వేసుకొని తింటారు. మేము కుండబట్టి వేసుకోపోదు ఆమె ఎత్తే తిను ఎంత పొద్దున్నా కానీ.